కరోనా టైంలో బాగా వచ్చినటువంటి పేరు మూన్ లైటింగ్. అంటే అప్పుడు ఆఫీసులకు వెళ్ళే అవకాశం లేక ఇళ్లల్లోనే ల్యాప్‌టాప్‌లతో పని చేయమని వర్క్ ఫ్రమ్ హోమ్ పెడితే, ఒక్కొక్క ఉద్యోగి 2, 3 కంపెనీలకు ఉద్యోగం చేశాడు. 24 గంటలు ఉందంటే 6 గంటలు ఇక్కడ చాలు గదా! ఒక్కొక్క కంపెనీలో 6 గంటలు చొప్పున 3 ఆర్లు 18 గంటలు పనిచేశాడు. 3 రకాల డబ్బులు తీసుకున్నారు. దాన్ని అది తప్పు అంటూ కార్పొరేట్ సంస్థలు ఏదైతే సాఫ్ట్‌వేర్ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినాయి. దాని పేరే అప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చింది మూన్ లైటింగ్. అంటే ఒక సంస్థలో అధికారికంగా ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటూ మరొక సంస్థలో కూడా అలాగే అధికారికంగా పనిచేయడం, టైమింగ్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ అన్నటువంటి దాన్ని వ్యతిరేకించినాయి అప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటిదాకా లేనిది అమెరికా భారతీయుల్ని ప్రత్యేకించి టార్గెట్ చేస్తుందనడానికి సాక్ష్యం 2 ఉద్యోగాలు మూన్ లైటింగ్ చేస్తున్నాడు అంటూ ఒక భారతీయుడిని అధికారులు అరెస్ట్ చేయడం. మొహల్ గోస్వామి 39 ఏళ్ళు భారతీయుడు. అతను న్యూయార్క్లో ఉంటూ న్యూయార్క్ స్టేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలోనూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అదే సమయంలో మాల్టా పట్టణంలో ఉన్నటువంటి గ్లోబల్ ఫౌండరీస్ అనే సెమీ కండక్టర్ కంపెనీలో 2022 మార్చి నుంచి కాంట్రాక్టర్గా కూడా పనిచేస్తున్నాడు. దీని మీద ఒక ఈమెయిల్ ద్వారా సమాచారం అందడంతో అధికారులు, అంటే ఇతని శత్రువులు ఎవరో ఇతని కొలీగ్సే ఎవడో పెట్టుంటాడు, అది కూడా మన ఇండియన్స్ అయి ఉంటారు, విచారణ చేయబట్టి 2 ఉద్యోగాలు చేస్తుంటాం అనేది నేరం అంటే ఇప్పుడు అక్కడ. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిజాయితీగా నిర్వహించాలని, కానీ గోస్వామి దాన్ని ఉల్లంఘించాడని చెప్తూ అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరుపరిస్తే వ్యక్తిగత పూచికత్తు మీద విడుదల చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో నేర నిరూపణ అయితే 15 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా విధిస్తారట. ఆ లెక్కనైతే అక్కడ ఉన్న చాలా మంది ఉద్యోగులు ఇబ్బంది పడతారు.